శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ప్రతి పని యందు జయం కలగడమే ఉంటుంది. ఉద్యోగాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. మంచి విషయం జరుగుతుంది. విదేశ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం ఉంది. ప్రయత్నం చేసుకుంటే విదేశ ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. కొత్త కొత్త పనులు చేపట్టడము, కొత్త కొత్త వాటిని కనుక్కోవడము జరుగుతూ ఉంది. మంచి ధనయోగం ఉంది ఈ నెలలో మకర రాశి వారికి. గృహానికి అంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇంటికి కొత్త కొత్త వస్తువులు, ఇంటికి అవసరమైనటువంటివి, అలంకార సంబంధమైనటువంటివి కొత్త కొత్త వస్తువులు తెచ్చుకోవడం జరుగుతుంది. కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కార్యక్రమాలన్నీ కూడా సుఖంగా నెరవేరడానికి, సానుకూలం కావడానికి ఉంది. మనశ్శాంతి దొరుకుతుంది. కానీ ధనము ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ విచారంగా ఏదో పోడగొట్టుకున్నట్టుగా బాధపడుతూ ఉంటుంటారు. కార్యాలన్నీ కూడా కొన్ని కార్యాలు సఫలం కాకపోవడం జరుగుతుంది. కొంతమంది దుష్టుల చేత సహవాసం చేయడం వల్ల నీచ జనులంటే నీచమైన ఒక బుద్ధి ఉన్నట్టు, ఒకరిని పాడు చెయ్యాలి అనేటువంటి ఒక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళే నీచ జనులు. తను బాగుపడి ఎదుటి వారిని నాశనం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే నీచ జనులు. అలాంటి వారి యొక్క పరిచయం మీకు జరగడం సంభవిస్తుంది. కాబట్టి అటువంటి వారి చేత చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలు ఎక్కువగా చేసుకోకండి. మామూలుగా నమస్కారవానంతో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి తప్పించుకోండి, సరిపోతుంది. సదా భయంగా ఉంటుంది. అనాలోచిత కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంట్లో భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడడం జరుగుతుంది. జాగ్రత్తగా అవసరము. బంధువులతో, మిత్రులతో కూడా విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. అసందర్భ ప్రేలాపనలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అగ్ని వలన కానీ, దురలవాట్ల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ దురలవాట్లను మానుకోవడము, దుష్టులతో సహవాసం చేయడం అనేటువంటిది దూరంగా పెట్టడం చాలా మంచిది ఈ మకర రాశి వారికి. ఇక మూడవ వారంలో మీకు ఇంతకుముందు కొన్ని అనుభవాలు ఏర్పడ్డాయి కాబట్టి మంచి ఆలోచనలతో అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. మూడవ వారంలో పెద్ద వారితో, మంచి హోదాలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. వృత్తిలో, వ్యాపారాల్లో లాభాలు కూడా మంచిగా ఉంటాయి. శుభకార్యాలు చేయడానికి అడుగు ముందుకు పడుతుంది. లేక శుభకార్యాలలో వెళ్ళడం కానీ, వాటిలో పాల్గొనడం కానీ జరుగుతుంది. 10 మందిలో ఒక వ్యక్తి అని చెప్పి అనిపించుకోవడం అనేటువంటి జరుగుతుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్నించినటువంటి యొక్క ప్రతి పని కూడా సానుకూలంగా నెరవేరడం జరుగుతుంది. ఎక్కువగా కష్టపడకుండా నెరవేరడం జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ స్వగ్రామానికి వెళ్ళి మీ చిన్ననాటి యొక్క స్నేహితుల చేత కలిసిమెలిసి తిరగడము, వారితో మీ యొక్క జీవితం యొక్క చరిత్రలు చెప్పుకోవడము, సంతోషంగా ఉండడం జరుగుతుంది. మీ స్వగృహంలో గృహ నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. ఆలోచన కూడా కొంతవరకు నెరవేరుతుంది. మీ చిన్ననాటి యొక్క మిత్రుల వల్ల, బంధువుల వల్ల సుఖంగా, సంతోషంగా కాలం గడిపేటువంటి ఒక సమయం ఉంది. అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల సంతోషంగా, హాయిగా కాలం గడుపుతూ ఉంటారు. ఈ నెలలో మీరు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల, ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కష్టాలు ఇట్టే తొలగిపోయి మీకు సానుకూలమైన ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది శుభం.